పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి కొన్ని నెలల పాటు ఏ విధంగా ఉండబోతుంది? అలాగే చూసుకుంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వెనువెంబడే వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే శని వక్రగతి డిసెంబర్ 11 దాకా ఉంది. శ్రావణం, భాద్రపదాన్ని సద్వినియోగపరుచుకొని ఎలాంటి అదృష్టాన్ని మనమంతా కూడా పొందవచ్చు. ఈ వివరణ అలాగే చాలా మంచి పరిహారాలని అనేక రకాల సమస్యలకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మకర రాశి వారికి చెప్పండి. ఫస్ట్ మొదటగా మీరు చెప్పే వ్యక్తిత్వం చాలా అందరికీ సెట్ అయిపోతుంటుంది. ఎలా ఉంటారు మకర రాశి వారు? మకర రాశి ద్వాదశ రాశిలో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి వ్యక్తిత్వం కన్నా కూడా వీరికి మంచి నడవడిక, నేతృత్వం చాలా గొప్ప విశేషం అంటారు. ఎవరి ఇంట్లో అయినా సరే పిల్లలు మాట వినట్లేదా, మకర రాశి వాళ్ళ ఇంట్లో వదిలిపెడితే చాలు, ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. ఎవరింట్లో అయినా సరే భార్య భర్తలు మాట వినట్లేదా అంటే మకర రాశి వాళ్ళు తోడుంటే చాలు, పేరెంట్స్గా ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు అనమాట. మనకి కొన్ని రకాల వాల్యూస్ అని ఉంటాయి. కొన్ని రకాల గ్రంథాల ద్వారా కావచ్చు, సనాతన ధర్మం నుంచి కావచ్చు, మన పెద్దల నుంచి కావచ్చు, కొన్ని రకాల వాల్యూస్ ఉంటాయి. ప్రాంతీయ ఆచారం, ఇంటి ఆచారం కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ పద్ధతులన్నీ మనకు తెలియదా? మకర రాశి వారి దగ్గర ఉన్నారు ఎవరైనా? మకర రాశి వాళ్ళు అంటే వాళ్ళ పక్కన వాళ్ళందరూ చాలా బాగుంటారు. అంత గొప్పగా విశేషవంతం అనమాట. ఎందుకంటే ఎక్కడ ఏ పద్ధతి కావాలన్నా, ఎక్కడ ఏ విశేషం కావాలన్నా కూడా మకర రాశి వారు మాట పడరండి. వాళ్ళు చాలా పద్ధతిగా, నడవడికగా అలా ఉండిపోతుంటారు. కాబట్టి ఎక్కువ పేరెంటల్ కానీ ఫంక్షన్లో కానీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడో రెడీ అయ్యే దాంట్లో కానీ, లేదమ్మా మా ఇళ్ళ చాలు ఇలానే చేయాలి, ఇలా చేస్తేనే చేయాలి అని చెప్పి బ్రాహ్మణులు సైతం కూడా చెప్పేస్తుంటారు అన్నమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కడ తగ్గరు. అంత మంచి వ్యక్తులు అనమాట. ఆ వాల్యూస్ని కాపాడే వ్యక్తులు ఉన్నారు అంటే కనుక మకర రాశి వాడు అని చెప్పొచ్చు. మరి అలాంటి మకర రాశి వారికి ఎలాంటి వనరులు ఉంటాయండి? వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలైనా వాళ్ళైనా వీళ్ళైనా కాదు, ఇలా ఉండాలంటే ఇలా ఉండాలంతే. అలా లేకపోతే వెళ్ళిపోండి, ఇంకా అసలు ఇక్కడ అవసరం లేదని చెప్పేస్తారన్నమాట. అంత ఈ గొప్ప వ్యక్తులు అనమాట వాళ్ళు, అంత మంచి వ్యక్తులు కూడా. అలాంటి వాళ్ళకి మరి ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. వారిని అనేవాళ్ళు ఉంటారు, మాట పడుతూ ఉంటుంటారు. మంచి పని చేసే వాళ్ళకి మాటలు వస్తాయి కదా ఖచ్చితంగా, కానీ మాట పడుతూనే ఉంటారు, అనేకమైన అంటూనే ఉంటారు, ఇంటూనే ఉంటారు, పడుతూనే ఉంటారు. కానీ కష్టపడతారండి, చాలా కష్టపడి సంపాదించుకుంటారు, కష్టపడి నిలబడతారు, ఎలాంటి గొడవల్లోకి వెళ్ళరు, చాలా ప్రశాంతమైనటువంటి జీవితం కావాలి అనుకుంటారు. కానీ ఒకటి ఉంటుందండి వీళ్ళ దగ్గర, ప్రేమిస్తే ఎక్కడ దాకైనా వస్తారు, ఇష్టపడితే ఎక్కడ వరకైనా వస్తారు, కానీ కక్ష సాధింపు చర్య కూడా అంతే ఉంటుంది. మకర రాశి అంటే ఏ దానికైనా సరే 100% చేస్తారు. కాబట్టి అలాంటి వారే మకర రాశి వారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్య చేయాలంటే ఇక వారికన్నా ఎవరు లేరు, వారే పీచ్. ఇంకా మకర రాశి వాళ్ళు కక్ష పడితే ఎలా ఉంటుంది అంటే నాగుపాము కక్షలా ఉంటుంది. నాగుపాము కూడా ఊరుకుంటుందేమో, ఒక శాంతి ఇస్తుంది. పాలు పోస్తేనో, ఎగ్స్ పెడితేనో, లేకపోతే ఇంకేదన్నా దండం పెడితేనో కొంచెంసేపు ఊరుకుంటుంది. కానీ మకర రాశి వాళ్ళని ఊరుకోరండి. అసలు మకర రాశి వాళ్ళ కక్ష పట్టారంటే అంత, ఎందుకంటే వాళ్ళు కక్ష పట్టరు. కాబట్టి మకర రాశి వారితో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే మంచితనంతో ఉంటే వాళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు సరిపోరు. వాళ్ళు చూపించే ప్రేమకి ఎవరేం తక్కువే. కానీ వాళ్ళు కక్ష సాధింపు కాడికి వచ్చారంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం లెక్క. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మకర రాశి వాళ్ళు ఒకళ్ళ మీద కక్ష సాధించారు అంటే ఏదో తప్పు చేసి ఉంటారు ఎదుటి వాళ్ళు. లేదా వాళ్ళు అసలు చిన్న విషయాలు పట్టించుకోరు, ఎంత పెద్ద ఇష్యూ ఉంటేనే. అలాంటి వాళ్ళని కూడా మకర రాశి వాళ్ళు. మకర రాశి వాళ్ళు మన ఇంట్లో ఎవరు ఉన్నారనుకోండి, ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకుండా. టైం టు టైం ఇంటికి రావాలి, టైం టు టైం భోజనం చేయాలి, టైం టు టైం ఉండాలి. లేకపోతే మాత్రం చాలా కష్టం పడుతున్నాం. ఎక్కడైనా మోసం జరిగినా, మోసపోయినా, అబద్ధం ఆడినా వీళ్ళకి నచ్చదు పెద్దగా, వాళ్ళకి దూరంగా ఉంటారు వీళ్ళు. అలానే వీరు మకర రాశి వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అండి. లాయర్ గానో, డాక్టర్ గానో, యాక్టర్ గానో, పొలిటీషియన్ గానో ఏదో దాంట్లో నిమిత్తమై ఉంటారు వీళ్ళు. వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో ఆగరు, దాంట్లోకి వెళ్ళిపోతారు, దాంట్లో చవి చూస్తారు. సక్సెస్ ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందండి. ఎక్కడైనా ఒడిదుడుకులు అనేది వస్తూ ఉంటాయి, కానీ చివరికి అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఉంటారండి. ఏ రంగంలో సక్సెస్ అవ్వలేదు ఉండదండి. మనకి కోరికలు అనేది వాళ్ళకి ఎలా ఉండదు. నేను మిలిటరీలో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయి చూపిస్తారు వాళ్ళు. నేను నేవీలో వాళ్ళకి వెళ్ళాలి వెళ్తారు. వాళ్ళకి కష్టం ఉందా, నష్టం ఉందా, ఇష్టం ఉందా, ఎవరిని అనుకుంటాడా, అబ్బే అట్లాంటివి ఉండవు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు అనుకున్న రంగానికి ఖచ్చితంగా సాధిస్తారు. అదే వాళ్ళే మకర రాశి వాళ్ళు. మరి అలాంటి మకర రాశి వారికి శుభాలు చూసుకున్నట్టయితే కనుక మనకి రానున్నటువంటి తరుణం
ఇప్పుడు ఆగస్టు 12వ తారీఖున ఏర్పడినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం కావచ్చు, జూలై 27వ తారీఖున ఏర్పడేటువంటి వక్ర దృష్టిలో ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు, అంటే మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా ఒక పాదం మాడుగా వెనకంజులకు ఏర్పడి ఉన్నారు శని భగవానుడు. దానివల్ల వక్ర దృష్టిలో ఉన్నటువంటి శని భగవానుడు డిసెంబర్ 11 వరకు కొనసాగుతాడు 2026 సంవత్సరం. దాంతోపాటు ఈ మకర రాశి వారికి ఏమైందంటే కనుక ఇటీవల మనకి వీళ్ళకి ఏంటంటే కనుక ఒకటి అశుభ దృష్టి ఉందంటే కనుక శుక్రుడు, రెండోది గురువు. ఈ రెండు కూడా కొంచెం అశుభ దృష్టి కనిపిస్తున్నాయి శ్రావణ మాసంలో. ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి సంబంధం కుదిరినాడు కూడా ఈ మకర రాశి వారికి శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అయితే అంతగా కలిసి వచ్చేలా లేవు. కానీ భాద్రపద మాసంలో పెళ్లి చేసుకోవడానికి లేదు, ఆశ్వజ మాసంలో లేదు, కార్తీక మాసం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే గురువు, కార్తీక మాసం అయితే పెళ్లి చేసుకోవచ్చు, మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. ఇప్పుడైతే కనుక ఏది శ్రావణ మాసంలో కనుక దక్షిణ వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా వీరికి కుదిరేలా కనిపిస్తుంది. ఇక జాబు లేని వారు కానీ నిరుద్యోగులు కానీ ప్రయత్నం చేస్తే విదేశయానం ప్రయత్నం చేయడానికి వీలుగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో అయితే కనుక. శ్రావణ మాసంలో విదేశం ప్రయత్నం చేయాలనుకున్న వారు, విదేశాలు ఉండాలనుకున్న వారు, అక్కడ స్థిరపడాలనుకున్న వారు, అక్కడ జాబ్ చేయాలనుకున్నవారు, అక్కడ చదువుకోవాలి, యూనివర్సిటీ సీటు కోసం ప్రయత్నం చేశారు ఎవరైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాయాలనుకున్న వారు, దానికి సంబంధించి జాబ్ చేయాలనుకున్న వారు, జాబ్ కోసం చూసేవారు, కాల్ లెటర్ కోసం చూసేవారు ఎవరైనా ఉంటే కనుక శ్రావణ మాసంలో ఆ ఒక కోరిక కూడా తీరేలా కనిపిస్తుంది. జాబులో వెసులుబాట్లు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి తగ్గట్టుగా మన దేవుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా మనకు కావాలి. కాబట్టి ఇక్కడ మన నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం చేసుకుంటూ నవగ్రహాలకి నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు, అలానే గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, బియ్యం, ఇన్ని రకాల వస్తువులు, 8 రకాల వస్తువులు, ఇంకా బెల్లం కూడా అవసరమైతే 9 రకాల వస్తువులు కూడా ఒక్కొక్కటి పావు కిలో చొప్పున తీసుకొని ఆ నవగ్రహ పైన అభిషేకం చేయడం, దగ్గరలో ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడు కానీ, అర్చకులు వారు కానీ, అయ్యవారు కానీ ఉంటే కనుక వారికి దానం ఇవ్వడం చేసుకోవాలి. లేదా సమీపంలో ఎక్కడ నది, వాగు, ఏరు, సెలేరు, కుంట, కాలాలు ఉంటే వాటిలో కనుక ఇవన్నీ కూడా వేసేసి కనుక పెద్దల పేర్లు అన్నీ చెప్తే తర్పణం అవుతుంది. ఆ తర్పణం అయిపోయిన తర్వాత వీరికి జాబ్ కోసం ఎదిగితే కనుక జాబ్ కూడా వీరికి దొరికేలా కనపడుతుంది. కాబట్టి ఈ పరిహారం వీరికి భాద్రపద మాసంలో ఎలా వినాయక చవితి ఉంది. వినాయక చవితికి మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ 9 రోజులు నవరాత్రులు చేస్తూ ఉంటారు. వినాయక చవితికి నవరాత్రులు చేస్తుంటారు. ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక రోజున 5వ రోజు కానీ, 7వ రోజు కానీ, 9వ రోజు కానీ కనుక ఈ స్వామివారికి ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే కనుక ఎక్కడైనా వీధిలో పెట్టినట్టు వినాయక స్వామి వారికి అయినా సరే ఆ వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. అలానే రవ్వ లడ్లు ఉంటాయి, గోధుమ రవ్వ, బొంబె రవ్వతో చేసేటువంటి రవ్వ లడ్లు ఉంటాయి. ఆ రవ్వ లడ్లు కూడా స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం కానివ్వండి, పిల్లలు పెద్దలు దూరమైన వాళ్ళు దగ్గర అవడం కానివ్వండి, అలానే ఆస్తిలో గొడవలైనటువంటి వారు కానివ్వండి, అలాంటివన్నీ కూడా సమపాలలో సమకూర్తిగా ఉంటాయి. కాబట్టి అలానే కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కానీ, క్రైమ్ కానీ ఏదైనా ఉన్నాయంటే కనుక ఎవరైనా వీరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, వీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, అప్పులు పాలైనా కూడా జాబులో వెసులుబాటు లేదు, నా కోరికలు తీరట్లేదు, నాకు ఏం అర్థం కావట్లేదు, అష్టదిబ్బందైనటువంటి చర్యలు కూడా కొంతమేర వీరికి తగ్గేలా కనిపిస్తున్నాయి. మకర రాశిలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటంటే కనుక ఎవరైతే నచ్చుతారో, ఎవరైతే దగ్గరగా ఉంటారో, వీరి స్థాయి తగ్గట్టు ఉంటారో వాళ్ళతోనే ఏదైనా ఉంటే మాట్లాడగలుగుతారు. లేకపోతే ఏదో చిన్న పెద్ద స్థాయిలో ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళరు, వీళ్ళు చూడరు. వేల కోట్ల డబ్బులున్నా వీళ్ళు లెక్క చేయరు. వీళ్ళు కేవలం వ్యక్తిత్వాన్ని గమనిస్తారు. అలాంటి వ్యక్తిత్వాన్ని గమనించి మన దగ్గరికి వచ్చారంటే కనుక మనం చాలా గొప్ప అన్నట్టు అర్థం, వాళ్ళు కాదు మనం గొప్ప అన్నట్టు అర్థం. మకర రాశి వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే అది మన గొప్ప, వాళ్ళు కాదు, వాళ్ళు ఎలానో గొప్ప వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. కాబట్టి మకర రాశి వాళ్ళు అంత ఈజీగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి తల ఉంచడం కానీ, వాళ్ళకి ఇష్టం లేని పని చేయడం కానీ చేయరు. ₹1 ఆడ పెట్టనండి, డబ్బుల కోసం వాళ్ళు చేయరు. వ్యక్తిత్వం వాళ్ళు చాలా ముఖ్యంగా గమనిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన ఫ్రెండ్స్గా ఉన్నా, కొలీగ్స్గా ఉన్నా, మన ఇంట్లో ఉన్నారంటే మన అదృష్టవంతులు అనుకోవచ్చు. వాళ్ళ చేతి నుంచి ఎవరికైనా బాగలేకపోతే వాళ్ళ చేతి నుంచి టాబ్లెట్ కానీ తీసుకోవచ్చు, వాళ్ళ చేతి నుంచి అన్నం కానీ తీసుకోవచ్చు, వాళ్ళ చేతి నుంచి ఫుడ్ కానీ తీసుకున్నారంటే కనుక వాళ్ళు ఇచ్చే తత్వం హార్ట్ఫుల్ ఉంటుంది. కాబట్టి అలాంటి తత్వం తీస్తారు కాబట్టి మనకు ఉన్నటువంటి అనేజీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. చంటి పిల్లలు అయితే కనుక నరకోశ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా బయటకు వెళ్ళినా, ఓపెనింగ్ చేయాలన్నా, బోనీ కావాలన్నా, ఎదురు రావాలన్నా వారు ఎదురొచ్చారంటే మన పని సక్సెస్ అవుతూ ఉండేది. అంత గొప్ప విశేషవంతమైన వాళ్ళు మనలో ఉన్నారంటే మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ అదృష్టం కాదు, మన అదృష్టం అని చెప్పుకోవాలి. కాబట్టి అలానే మకర రాశి వాళ్ళ కంటని తడితే పెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అది మన కర్మగా ఏర్పడింది. కాబట్టి అలాంటి కంటతడి పెట్టించేటువంటి స్త్రీలు మకర రాశిలో ఉన్నారంటే మన అదృష్టం. కాబట్టి అలాంటి స్త్రీలకి కంటతడి పెట్టించినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా ఆ కర్మతో పాటు మనకి వెంటాడుతుంది. నాగపంక పగలానే ఉంటుంది, ఆ కర్మ కూడా అలానే ఉంటుంది. సర్పదోషాలు వస్తాయి మనకి. కాబట్టి స్త్రీని ఏడిపియకూడదు. మకర రాశిలో ఉన్న స్త్రీని భారీగా ఉన్నాయి, చెల్లిగా ఉన్నాయి, తల్లిగా ఉన్నాయి, మనం వాళ్ళని బాధ పెట్టకూడదు, ఏడిపియకూడదు, సంజాయిషి చెప్పుకోవాలి అవసరం అయితే. వాళ్ళు ఏడిచారు అంటే కనుక ఖచ్చితంగా మనకి కర్మ చుట్టుకున్నట్టే అర్థం. అదే మనకి
కర్మశాస్త్రం అంటారన్నమాట. కాబట్టి మకర రాశి వాళ్ళని చాలా గొప్పగా చూసుకుంటే మనకి ఎన్ని రకాల రుగ్మతులు ఉన్నా, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా, వైరస్లు ఉన్నా కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే ఇంకా అంతకన్నా దేవాదేవులు ఏం కావాలి మనకి. అలానే మకర రాశి వారు కూడా ఎదుటి వాళ్ళని కక్ష సాధింపు చర్య చేయాలని, వీళ్ళు ఏది ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు అనుకోరు. వాళ్ళ మా నోట్లోంచి మంచి మాటలే వస్తాయి. శత్రువునైనా ప్రేమించే గుణం ఉంటుంది. కానీ బాగా వారిని ఇబ్బంది పెట్టారంటే మాత్రం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకపోయినా శత్రుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం మంచి వాళ్ళం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ మకర రాశి వారు ఫైనల్గా ఏంటంటే కనుక ఈ భాద్రపద మాసం చూసినారో కార్తీక మాసంలో వీరంతా కూడా ఎక్కడైనా సరే పెద్దలకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, కర్మలు కానీ, క్రియలు కానీ ఉంటే కనుక పెండింగ్లు ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. కార్తీక మాసంలో వీరికి ఏంటంటే కనుక వాహన యోగం ఉంటుంది, గృహయోగం ఉంది, జాబు పరంగా యోగం ఉంది, స్థిరత్వంగా స్థిరపడేటువంటి యోగం కనిపిస్తూ ఉందండి. ఆ స్థిరస్థాయిగా నిలబడిపోతారు ఈసారి. ఇంకెవరిని నమ్మరు, అయిపోయింది, ఇంకా నమ్మేటువంటి స్థాయి లేదు అనుకొని 22 నుంచి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి అందరూ కూడా సెటిల్ అవ్వాల్సినటువంటి సమయం అనుకోవాలి. మరలా వీరికి సమయం వచ్చింది, మహిష్మతి నిద్రలే అనేటువంటి సమయం ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా సెటిల్ అయిపోతూ ఉంటారు. పుల్లలేరుకోవడం కాకుండా ఖచ్చితంగా వీరు మహేష్మతి సామ్రాజ్యాన్ని నెలకొల్పేలాగా ఏర్పడుతున్నారు. కాబట్టి ఇండస్ట్రీలు కావచ్చు, స్థాపించే విధంగా కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి రంగాలన్నింటిలో కూడా వీళ్ళు స్థిరస్థాయిగా నిలబడిపోతున్నారు. రైతులుగా కూడా నిలబడిపోతున్నారు. అలానే కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, ఆర్కిటెక్చర్గా కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ, అలానే ఇంకేదైనా వర్తులు చేయాలన్నా కూడా ఫ్యాషన్ డిజైనర్ వైపు కానీ, బట్టల షాపు కానీ, అలానే 1 గ్రామ్ గోల్డ్ అలాంటి వాటిల్లో కూడా వీళ్ళు రాణించిపోతున్నారు. కాబట్టి కాస్మెటిక్ షాప్స్లో అన్నింటిలో కూడా వీళ్ళు ఉంటారు. కాబట్టి సొంతగా వ్యాపారం చేసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికి రానటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా, అలానే గోచార ప్రకారంగా ఇంకేదైనా సమస్యలు వస్తే కనుక గ్రహాలకు శాంతి చేసుకోవాలి. అలానే వీరు చేసుకోవాల్సింది ఏంటంటే కనుక 1 శుక్ర గ్రహానికి, 2 రవి గ్రహానికి, 3 శని గ్రహానికి, ఈ 3 గ్రహాలకి జపం చేసుకుంటూ ఉండాలి. స్ఫటిక మాలతో వీరే చేసుకోవచ్చు. శనికి 8 మాలలు, శుక్రుడికి 9 మాలలు, బుధుడికి 5 మాలలు, అలాగా ఏ గ్రహానికి సంబంధించినటువంటి మనం జపం చేసుకోవాలి, ఆ గ్రహాన్ని చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి నచ్చినటువంటి కులదైవం, ఇష్టదైవం ఎక్కడైనా ఉంటే కనుక అక్కడ దర్శనం చేసుకుంటూ ఉండాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేసి 3 రోజుల పాటు నిద్ర చేసి రావాలి. ఏ మాసంలో సరే, ఒక మాసంలో తిథి, వారం, నక్షత్ర గడియలు ఏం అవసరం లేదు. ఎప్పుడైనా వీరికి కుదిరినప్పుడు వెళ్ళి 3 నిద్రలు అక్కడ చేసి వస్తే కనుక వీరికి ఏదైనా గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతాయి. కానీ ఇంకొకటి ఉండేది ఏంటంటే కనుక ఎదుటివారు వీరిపైన కూడా ఏదైనా కర్మల కొద్ది కాకుండా ఎదుటివారు వీళ్ళు ఎదగకూడదని రంది, కుళ్ళు, కుతంత్రం, వ్యసనాలు ఉంటాయి ఎదుటివారికి. అవన్నీ కూడా కలుపుకొని ఒక అడుగు ముందుకు వేసి ఈ యొక్క మకర రాశి వారి పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగమతి, భానుమతి లాంటి ఏమైనా చేపించారా? దాని ద్వారా మనకి ఏదైనా కర్మలు కానీ, క్రియలు కానీ అంటుకున్నాయా? ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా? ఎంత అనుకున్నా కూడా వెళ్ళట్లేదా? అలానే వీరికి ఏదైనా అష్టదిబ్బంది చర్య అవుతుందా? ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యం సహకరించట్లేదా? డబ్బు నిలకడగా ఉండట్లేదా? జాబులు వెసులుబాటు లేదా? అందరూ వీరిపైన దండెత్తి వస్తున్నారా? శత్రుత్వం ఎదుగుతోందా? నేను ఒంటరైపోయినానా? నాకు అసలు నా అంగవైకల్యం వస్తేస్తుందా? నాకు పెళ్ళి అవ్వట్లేదా? పెళ్ళైన భార్య వినట్లేదు, భర్త వినట్లేదు, అందరూ తప్పిపోతూ ఉన్నారు, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, అందరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదు, ఇలాంటి ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ మనకి చాలా ప్రేమగా ప్రేమించే వాళ్ళందరూ దూరమైపోతూ ఉన్నారు. అర్థం కావట్లేదు ఏం చేయాలో. జాబులో నష్టం వస్తుంది, పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టమవుతున్నారు, ఎందులో అడుగు పెడితే అందులో ఇదైపోతూ ఉన్నాను, జాబులో వెసులుబాట్లు అన్న ఇలాంటి కర్మలు కానీ, ఇలాంటి ఇబ్బందులు కానీ ఉన్నాయి అంటే కనుక నన్ను ఎవరు గుర్తించట్లేదని, కానీ నేను బాగా తెలివికలవాడిని రాణిస్తాను కానీ ఉపయోగం లేకుండా పోతుంది అంటే మీ పైన చేయించేటువంటి చెడు క్రియ కూడా అలా ఉంటుంది. అది జాతకంలో తెలియదు. కాబట్టి ఎక్కడైనా ఇలాంటి కనిపిస్తుంది కనుక సాధువులు, సన్యాసులు, అఘోరాలు ఎంతో మంది గురువులు ఉన్నారు. ఇక్కడక్కడ కూడా వెళ్ళేసి మనం పరిశీలన చేసుకోవాలి. ఎక్కడెక్కడ అవ్వలేదు, డబ్బులు పోతుంది తప్పితే పరిష్కారం దొరకలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా సరాసరిగా సురేష్ గారిని సంప్రదించాల్సిందే. సురేష్ గారిని సంప్రదిస్తే ఇంకెవరి దగ్గర సంప్రదించే అవసరం లేదు. ఆ సమస్యకు పరిష్కార మార్గం ఎన్నో మార్గాలుగా ఉండేటువంటి విధానం మన దగ్గర ఉంది. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం కావాలి అనుకుంటే ఖచ్చితంగా చిన్నదైన పెద్దైన సమస్య పరిష్కార మార్గం మన దగ్గర దొరుకుతుంది. మన దాకా రాలేటువంటి వాళ్ళకి కూడా సమస్య పరిష్కారం ఏమిటంటే కనుక ఒక గ్లాసు వాటర్ తీసుకొని సురేష్ గారికి ఫోన్ చేస్తే కనుక ఫోన్లో కూడా మంత్రం చేసి ఆ సమస్యకి ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా కలిగేలేసేలాగా చేస్తారు. అలానే కనుక ఇంకేదైనా ఉంటే కనుక వస్తు రూపాన్ని కూడా వారి దగ్గర పంపించే విధానం ఉంది. కాబట్టి మన దగ్గర ఏదైనా సరే ఆ సమస్య ముందు చెబితే కనుక ఆ సమస్య దగ్గర వస్తువును కూడా మంత్రం చేసి వారి చెంతకి చేసిన సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఇలాంటి ఏమైనా ఉంటే కూడా సంప్రదించుకోవాలి. అలానే వీరు ప్రతి నిత్యం కూడా ఏదైనా బయటకు వెళ్ళాలంటే కూడా తూర్పు దిశ, దక్షిణ దిశ ప్రయాణాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే 5, 6, 9 ఈ 3 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ 3 కలర్స్ కూడా వీరికి కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి 4 మాసాలు కూడా చేయాల్సిన కర్మలు, క్రియలు అన్నీ కాకుండా ప్రతి అవకాశం వచ్చినప్పుడు వారానికి ఒకసారి అయినా సరే, 10 రోజులకు ఒకసారి అయినా సరే వీరు ఎంతైతే హైట్, ఎంతైతే వెయిట్ ఉంటారో 60 కిలోలు ఉంటే కనుక 6 కిలోలు, 50 కిలోలు ఉంటే కనుక 5 కిలోలు చొప్పున దోసకాయలు కానీ, బీరకాయలు కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ ఇవన్నీ కూడా ఎక్కడైనా ఆవులకు తినిపిస్తే కనుక వీరి కొంగు బంగారం ఇలాగా ఏదైనా కర్మలు, క్రియలు ఉంటే కనుక గ్రహరీత్యా దోషాలున్నా కూడా కొంతమేర నరదిష్టి, నరఘోషం కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఈ ఆవుకి ఎప్పుడు తినిపోయి తిథి, వార, నక్షత్ర గడియలు ఏమీ లేవు.
ఏ రోజైనా సరే ఆవుకు తినిపించవచ్చు. గోశాలను తినిపించచ్చు, దేశీయ ఆవులకి తినిపించచ్చు, బయట తిరిగి వాటికి తినిపించచ్చు, ఇంట్లో ఉన్న కూడా ఆవులకు తినిపించకుండా కనుక ఇవన్నీ కర్మలు పోయేలా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఈ సమీప దూరంలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి కానీ ఉండంటే కనుక, లేదా నవగ్రహాలు ఉంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకోవాలి. దీనికి కూడా తిథి వార నక్షత్ర వారాలు ఏమీ లేవు. ఇలాంటి చేసుకున్నట్టు దగ్గర మకర రాశి వారికి కూడా ఈ 4 సంవత్సరాలు 4 మాసాలు కూడా అద్భుతంగానే ఉండబోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని నేను నమ్మకంతో చెప్తూ ఉన్నా. గురుగారు చిన్న సందేహం, మకర రాశి వారు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? ఒకవేళ వివాహం చేసుకుంటే ఏ రాశి వారిని చేసుకోవచ్చు? మకర రాశి వారు ఏ రాశి వాళ్ళనే చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే కనుక కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు అండి. కుంభరాశి వాళ్ళని చేసుకుంటే వీరు ఎదుగుతూ ఉంటారు. ఇది సీక్రెట్. కుంభరాశి వాళ్ళు చెప్పకూడదు. చెప్పుకొని కుంభరాశి వాళ్ళని చేసుకుంటే వారి కష్టానికి వీరు ఎదుగుతూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు. మూడోది మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళని చేసుకుంటే ఇక వీరి జీవితంలో ముందుకెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఆగరు, బ్రేక్ పడదు వీళ్ళకి. వాళ్ళ సెన్సిటివ్త్వానికి కావచ్చు, వీరి యొక్క ఆలోచనకి రెండు కూడా చాలా గొప్పగా ఉంటాయి అనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటాయి. విహారయాత్రలో మేఘాల్లో తేలిపోమ్మని చెప్పి జడి చక్రవర్తి పాట ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉండే విధంగా అయితే మకర మిథున ఇద్దరు రాసులకి అసలు ఎవరు విడిదీసడానికి వీళ్ళు దొరకరు. ఎవరికి లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, లవ్ అయినా అరేంజ్ చేసుకోవచ్చు. వీరిద్దరు దొరకరు, అసలు ఎలా వెళ్ళిపోతుంటారు అనమాట. ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంటారు పేరెంట్స్కి కూడా. కాబట్టి అలా బాగుంటుంది. ఇకపోతే కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళని చేసుకుంటే వీరి ఆధ్యాత్మికంగా ఉన్న విషయాలు, వీరి తెలివితేటలు, వీరికి ఉండేటువంటి ఆలోచన రెండు విధాలు కూడా హై పిచ్లో ఉంటాయి. కాబట్టి ఈ రాశులు వారు దొరికారంటే కంఫర్టబుల్ చెక్ చేసే అవసరం లేదు, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, పూర్తిగా వివరించినందుకు. నమస్కారం. సో ఇయర్స్ చూసారు కదా, మకర రాశి వారి రాశి వివరణ 2-3 నెలలు ఎలా ఉండబోతుంది, శ్రావణ మాసాన్ని, భాద్రపద మాసాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకొని ఎలాంటి ఫలితాలని, పరిష్కార మార్గాల్ని, పరిహారాలతో తెలియజేశారు గురుగారు. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. లేదు మేము గురుగారిని పర్సనల్గా కలవాలి అనుకుంటున్నాం, మా లైఫ్లో ఏదో జరుగుతోంది అనే భావన కలిగితే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, వెంటనే కాల్ చేయండి. నమస్కారం.